కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగు ఎక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏం చిల్లర మాటలు. నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్తూ మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు ఇవాళ మా ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా ఒక 3 ప్రశ్నలు వేసింది. చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది, దేశమంతా కూడా చూసింది, ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ప్రశ్నలు అడిగినాము ప్రజల తరఫున. మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మా పాలసీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా 2వ శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తేగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలుపెట్టే ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడినరు, ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసారు. చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రిని విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా, సభనట్టు విధానమేనా? ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రిని డబ్బా కొట్టడానికి వస్తుందా ప్రతిపక్షం ఎక్కడన్నా? ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలో?